వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఫ్రీ ఓపెన్ సోర్స్ అది. ఆ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను ఇవాళ చెప్పబోతున్నాను మీకు. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేశాక విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని టైప్ చేయండి. visualstudio.com అని టైప్ చేసి visualstudio.com అని టైప్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలోకి వచ్చిందా మీ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే ఈ బటన్ క్లిక్ చేయండి, లైనక్స్ అయితే ఇది, మ్యాక్ అయితే ఈ బటన్. ఈ మూడిట్లోని మీ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో చూసుకుని దాన్ని బట్టి అది క్లిక్ చేయండి. నాది విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నాకు డౌన్లోడ్ అనేది అవుతుంది విజువల్ స్టూడియో అనేది. ఎంతోసేపు పడుతుంది, 1 or 2 minutes మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది మీ నెట్ స్పీడ్ బట్టి. వెయిట్ చేయండి, అయిపోతుంది డౌన్లోడ్. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సింబల్ చూపించింది కదా ఫైల్ ఫోల్డర్ అనేది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఎక్కడైతే సేవ్ అయిందో డౌన్లోడ్ అయిందో ఆ డౌన్లోడ్స్లో చూపిస్తుంది. మీకు చూసాను కదా డౌన్లోడ్స్ అని. దీని మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఎస్ ఆ నో అనేది ఇన్స్టాల్ చేయమంటావా లేదా అనేది. చూడండి, మనం యాక్సెప్ట్ చేస్తే మనం ముందుకు అనేది వెళ్ళగలము. మీకు నచ్చితే కిందంతా మీరు చదువుకోవచ్చు, మీరు అది కావాలనుకుంటే మీరు. నేను యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత విజువల్ స్టూడియో కోడ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది డిఫాల్ట్గా ఒక లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. సేవ్ ఫోల్డర్లో మీకు మార్చుకోవాలి అనుకుంటే బ్రౌజర్ మీద క్లిక్ చేసి మీరు లొకేషన్ మీరు ఎక్కడైతే సేవ్ అవ్వాలనుకుంటున్నారో విజువల్ స్టూడియో కోడ్ అక్కడ సేవ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే అలాగే వదిలేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. దాంతో విజువల్ స్టూడియో అనే నేమ్ ఉండాలా, లేకపోతే ఏమైనా నేమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ నేమ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చి మనం ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. ఎందుకంటే మనకు విఎస్ కోడ్ అనేది డెస్క్టాప్లో ఒక యాప్ కింద చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయకపోతే మాత్రం మనకి సెర్చ్ ఉంది కదా కింద, సెర్చ్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేస్తే అప్పుడు మాత్రం మనకు ఓపెన్ అవుతుంది. అలా కాదు నాకు డెస్క్టాప్లోనే కనిపించాలనుకుంటే ఐకాన్ కింద, అప్పుడు దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. కానీ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి దీనిలో అమౌంట్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఫ్రీ ఓపెన్ సోర్స్. మీకు ఫ్రీ ఓపెన్ సోర్స్ అంటే అర్థం ఏంటంటే మీరు రూపాయి కూడా పే చేయకుండా ఆ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసుకుంటే దాన్ని మనం ఫ్రీ ఓపెన్ సోర్స్ అని చెప్తాము. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఓపెన్ కూడా అయిపోతుంది. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు HTML కోర్స్ నేర్చుకున్న దాంట్లో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే నోట్ ప్యాడ్ కంటే మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీకు దీనిలో కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదు. నేను విజువల్ స్టూడియో ఎందుకు చెప్పానంటే మీకు ఫస్ట్లో దాంట్లో మీకు బేసిక్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా రావాలి అందరికీ. అందుకే బేసిక్ స్ట్రక్చర్ రావడం కోసమే నేను విజువల్ స్టూడియో కోడ్ అదే నోట్ ప్యాడ్లో రాశాను. దీనిలో మాత్రం విజువల్ స్టూడియో కోడ్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా ఈ విఎస్ కోడ్ విజువల్ స్టూడియో కోడ్లోనే క్లాసెస్ అన్ని కంటిన్యూ అవుతాయి మీకు. ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అంటే మీరు డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేశారు కదా, అలా క్లిక్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఐకాన్ కింద వచ్చింది కదా, ఇది వస్తుంది. ఇలాగా మీకు ఇది కనిపించకూడదు అనుకుంటే
అప్పుడు మీరు అక్కడ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేయకూడదు. అక్కడ క్లిక్ చేయలేదు అంటే మీరు సెర్చ్ బార్లో విజువల్ స్టూడియో అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవాలి మీరు. నాకు అలా వద్దు, నాకు ఇలా నాకు ఐకాన్ కింద చూపించాలనుకుంటే మాత్రం క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. థ్యాంక్ యూ. నా క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.